పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే పంచాయతీలో ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ 20 years బ్యాక్ ఉండేది, ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు. ఎందుకు పెట్టట్లేదు అని పెద్ద రీజన్ ఏం లేదు, అని అడిగేవాళ్ళు లేరు. నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. అలాగే ఇది మేము పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని మీరు గ్రామసభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం, ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది, ఎంత డబ్బు అలొకేట్ చేసింది ఏ పనులకి, ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా యువత కూడా ఏం చెప్పండి, మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాం. 2 సోషల్ ఆడిట్ మటుకు చాలా బలంగా తీసుకున్నాం. సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి. ఆయనతో నేను మాట్లాడాను కానీ ఆయనతో అభియోగాలు వచ్చినాయి. అందువల్ల ఆయన రిజైన్ చేయించేసాం. రకరకాల అభియోగాలు వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లో ఏముందంటే పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం, కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాలుగా వస్తూ ఉంటాయి. అందుకనే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్. గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్ని పెట్టాం. పంచాయత్ వ్యవస్థ కానీ ఎనీ డిపార్ట్మెంటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే ఎవరైతే దాన్ని నడుపుతారో ఆ వ్యక్తి తాలూకు కమిట్మెంట్ బట్టి కింద అదే పర్క్యులేట్ అవుద్ది. సో నేనేం చెప్పానంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇది మేము చాలా నలిగి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎలక్షన్స్ ఈజ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారితనం తీసుకొస్తాం, పారదర్శకత తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తాం, ఇలా చేయబోతున్నాం అని చెప్పాం. ఐ థింక్ అధికారులందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. అండ్ వీఆర్ రెగ్యులర్గా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి 6 నెలలు మనకి మన్రేగా పనులకి డబ్బులు ఇవ్వలేదు గత అంటే మేము రాగానే వచ్చిన 2 నెలల్లోపే 2,000 కోట్లు ఆగస్టు 8కి 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసామండి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ గ్రాంట్ కూడా వచ్చింది, అది కూడా ఇచ్చేస్తాం. అంటే ఇదేముందంటే కేంద్రం ఎవరు వచ్చినా బ్యాంక్స్ కానీ లోన్స్ వాళ్ళు ఒకటే అడుగుతుంది ఏంటంటే మీరు పేమెంట్ చేస్తారు, మీరు నిలబడతారు అంటే మాకు ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఇష్యూస్. ఇవన్నీ వచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేసి అటు వెళ్ళిపోతాయి ఇటు వెళ్ళిపోతాయి అంటే మాకు భయం ఉంటుంది. చాలా పథకాలు గ్రాంట్ కాస్త రీఇంబర్స్మెంట్ అయిపోయింది. సో రీఇంబర్స్మెంట్ నుంచి తిరిగి దీన్ని గ్రాంట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఆ ట్రస్ట్లో భాగంగానే వీ హ్యావ్ టు క్రియేట్ అ సోషల్ ట్రస్ట్, ట్రస్ట్ బిట్వీన్ లెండర్ అండ్ లెండీ. సార్